గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఇప్పుడు ప్రస్తుతము ఈ ఆగస్టు మాసంలో అంతా కూడా ఎలా ఉంటున్నది అనేటువంటిది ఒక్కసారి గనక మనము అవగతము చేసుకుంటే, ఇక్కడ ఉన్న గ్రహస్థితులు ఏమిటి అంటే, కుంభములో రాహు ఉండటం, మీనములో శని ఉండటం, అలాగే మిథునములో గురు శుక్రులు ఉండటం అనేటువంటిది, అలాగే కర్కాటకములో రవి బుధులు ఉన్నారు, అలాగే సింహములో కేతు ఉన్నాడు, ఇక్కడ కన్యలో కుజుడు ఉన్నాడు, కన్యారాశిలో కుజుడు ఉన్నాడు. ఈ గ్రహాలన్నీ మనకు ఏమి తెలుపుతూ ఉన్నాయి అనేటువంటిది గనక ఒక్కసారి మనము ఆలోచన చేసినట్టయితే, రాహువు కేతువుల మధ్య గ్రహస్థితులు ఉండబోతున్నాయి ఈ ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు కూడా అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చెయ్యాలి. ఎందుకు, ఏమిటి దీనివల్ల అంటే, దీన్ని ఏమంటారు అంటే కాలసర్పదోషం అని అంటారు. ఈ రాహు కేతువుల మధ్య ఎప్పుడైతే అన్ని గ్రహాలు ఉండేటువంటి దాని వలన సహజముగా చంద్రుడు ఎక్కువ రోజులు ఒకే చోట ఉండడు కదా, మారుతూ ఉంటాడు కదా. అలా చంద్రుడి యొక్క మార్పు సహజం. అయితే ఈ ఏది మారినా ఆ కొంచెంలోని ఈ గ్రహాల మధ్యనే ఉంటూ ఉన్నాయి. అందువలన దీన్ని కాలసర్పదోషం అనేటువంటిది, కొంతమందికి యోగం అనేటువంటిది ఉన్నది, కొంతమందికి స్తబ్దత, ఏ పని చేద్దామన్నా కాకపోవటము, అలాగే దగ్గరి వరకు వచ్చినటువంటి భూ పరిష్కారము అయ్యేటువంటి పనులన్నీ కూడా కొన్ని ఇబ్బందులు పడటము, లేదా పెద్ద ధనం ఏదైనా లోను రావాల్సినటువంటివి రాకుండా పోవటము, ఇలాంటివి కొన్ని రాసుల వాళ్లకు ఉంటాయి. ఈ గ్రహస్థితులు ఒకవేళ మీరు ఏ లగ్నంలో పుట్టుంటారో తెలీదు. అందువలన మీ లగ్నాన్ని బట్టి మీకు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఇది యోగము కావచ్చు, కొంతమందికి కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. అది మనము ఇప్పుడు ఎవరికి, ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతున్నది అంటే, స్థిరాస్తుల విషయంలో ఎలా ఉండబోతూ ఉన్నది, ధనపరంగా ఎలా ఉండబోతున్నది, వ్యాపారపరముగా ఎలా ఉండబోతూ ఉన్నది, అలాగే రాజకీయ పరంగా యోగము ఎలా ఉండబోతుంది రాజకీయ నాయకులకు, ఇలా ఒకటని కాదు, ఏదైనా సరే మనకు ఉండేటువంటి గ్రహస్థితులను బట్టే కదా మనం ఆలోచన చేస్తాం. అందుకని ఎవరెవరికి ఏ విధముగా అనుకూలతలు ఉన్నాయి, ఎవరికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి, ఏ విధముగా అయితే ముందుకు పోతారో మీ లగ్నాన్ని బట్టి మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర మీరు గనక చూపించుకొని ఏదైనా పరిహారాలు అనేటువంటివి తప్పకుండా చేసుకోవాల్సిందే. ఎన్నిసార్లు అయినా సరే, అంటే ఎన్నిసార్లు చేసుకుంటాము అంటే నడుస్తూ ఉండే గ్రహస్థితులను బట్టి కదా చూస్తాం. కనుక మీరు ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఒక్కసారి చూసి దానికి ఏమిటి మూలం ఏమిటో తెలుసుకోవాలి. మొదట ఎక్కడ నేను పూర్తిగా ఒక్కసారి చేస్తే నాకేం మేలు జరుగుతుంది అనేది చూసుకొని గనక దానికి అనుకూలముగా చేసుకున్నారు అంటే తప్పకుండా విజయము లభించి తీరుతుంది మీకు అనేటువంటిది మనము చెప్పవచ్చును. ఇప్పుడు రాహుకేతువుల మధ్య ఈ గ్రహస్థితులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ రాశి వాళ్లకు ఏ విధముగా ఎలా ఉండబోతున్నది అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తాను. మిథున రాశి వారికి మీకు చాలా ఈ 15వ తారీఖు నుండి ఆగస్టు నెలాఖరు వరకు కూడా
మంచి యోగవంతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును. దైవబలం అనుకూలముగా ఉన్నది. అలాగే ఒక వెలుగు వెలగటానికి మంచి అవకాశము ఉన్నది. స్త్రీ పరముగా కానీ, భూముల పరముగా కానీ, ధనపరముగా కానీ చాలా అనుకూలతలుగా ఉన్నాయి. అయితే ఒక స్త్రీ వలన కొంత ఇబ్బంది అనేటువంటిది కూడా కలిగే పరిస్థితి ఉన్నది. జాగ్రత్తగా అడుగులు వేయండి. మీకు పట్టుదల అనేటువంటిది ఉంటుంది. పట్టుదలతో బాగా సాధించండి. ఏదైతే అనుకుంటున్నారో అది ఏదో అనుకోవడం అని కాకుండా తీవ్రముగా బాగా పట్టుదలగా గనక చేస్తే తప్పకుండా మీకు విజయం అనేది లభించుతుంది ఈ 15 రోజుల పాటు. ఆకస్మికంగా ప్రయాణం లాంటిది పడవచ్చును. గతములో అయిపోయిందిలే, ఏమి ఇబ్బంది లేదులే నాకు అని అనుకున్నది కాస్త మళ్ళీ తిరగదోడేటువంటి పరిస్థితి వచ్చి రానట్టుగా ఉండి ఒక మాట అనుకొని మళ్ళీ దాన్ని పక్కకు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇంట్లో ఎవరికైనా చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలిగే పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయండి. మీరు సమయానికి తిండి తినటము, సమయానికి నిద్రపోవటం అనేది కూడా చూసుకోండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకూడదు అనేటువంటిది తెలియజేస్తున్నాను. దూర ప్రాంతముల నుండి తెలిసిన వాళ్ళు రావటము కానీ, వాళ్ళని కలవటము కానీ జరగవచ్చును. నా చేతికి వచ్చింది, ఇంకా పర్వాలేదు, దీనివల్ల నేను బ్రహ్మాండము అని అనుకున్నది కాస్త చేజారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి శ్రద్ధ వహించండి. ఏది చేసినా శ్రద్ధతో చెయ్యండి. అది మీరు శ్రద్ధగా చేసినారు అంటే విజయము మీ వెంటే ఉంటుంది. ఎప్పుడైనా మన దగ్గరికి వచ్చేంత వరకు వేరు. భోజనము తట్టలో మనము ఇస్తర్లోనో ప్లేట్లోనో పెట్టుకోవడం గొప్ప కాదు. అది మన నోటికి తిని మనము మింగి మన కడుపులోకి పోయేంత వరకు మన అదృష్టం అనేటువంటిది ఉంటుంది గాక. దాన్ని తెలుసుకొని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. యోగదాయకముగా ఉంటుంది, మేలు జరుగుతుంది. ఏదైనా స్త్రీ వలన కానీ ఒక వెలుగు, ఒక గొప్పతనం మీరు బాగా చేశారు, మీ ప్రతిభ మెచ్చుకున్నామని ప్రతిభ మెచ్చుకోవటము కానీ, కీర్తి రావటము కానీ, నలుగురు మిమ్మల్ని పొగడటం లాంటివి కానీ జరగవచ్చును. మానసికంగా సంతోషంగా ఉంటారు గాక. జయోస్తు.